తెలంగాణలో ఈ సంఘటన ఒక కుమ్మర అనే గ్రామంలో జరిగింది. ఎందుకంటే దైవ దర్శనానికి రజక బిడ్డ పోతా ఉన్నప్పుడు మీరు చాకలి కులస్తులు గుళ్ళోకి రాకూడదు అని కాలుతో తన్నం 10 అడుగుల దూరంలో పడిపోయి అక్కడే చనిపోవడం జరిగింది. కేవలం టికెట్ తీసుకోలేదు అనే ఒక సాకు చెప్తూ ఉన్నారు. టికెట్ తీసుకున్నారా తీసుకోలేదా పక్కన పెడితే కేవలం వాళ్ళు ఆ రజకులు ఆ గుళ్ళో పనిచేసే వాళ్ళే. ఆ గుళ్ళో ఆ దేవుడి బట్టలు ఉతికే వాళ్ళు రోజుకి 10 సార్లు గుళ్ళోకి పోవడం రావడం అది కామన్. కానీ కేవలం ఈ సాకు పెట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు తక్కువ కులస్తులు అని చెప్పి కొట్టి చంపాలని చెప్పి కక్షతో అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు శ్రీనివాసులు రెడ్డి గారు అదేవిధంగా వాడి టీము కలిసి దాడి చేశారు. దీన్ని 10 రోజుల నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ రెడ్డి జాతి కాబట్టి పాపం కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు. ఇది చాలా దారుణం. అక్కడ తెలంగాణలో దాదాపు 7 రజక సంఘాలు తో పాటు బహుజన సంఘాలు కానివ్వండి, ఎస్టీ ఎస్సీ మైనార్టీ సంఘాలు కానివ్వండి ప్రతిరోజు నిద్రలు మానుకొని ధర్నాలు చేస్తున్నా కూడా పాపం రేవంత్ రెడ్డి వాళ్ళకి ఒక లాడ్జిలో పెట్టి బిర్యానీ పెడతాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మరొకసారి నువ్వు పోటీ చేస్తే డిపాజిట్లు కోల్పోతావు రేవంత్ రెడ్డి గారు, జాగ్రత్త. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ ఏకమై ఉన్నారు. నీకు రాబోయే ఎన్నికల్లో సినిమా చూపిస్తారని కూడా ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అన్నోళ్ళు అంబేద్కర్ భవనం దగ్గర పెట్టుకుంటారు అంటే నేను కాదన్నా గుడి దగ్గర పెట్టాలన్నా. ఎందుకంటే గుడికి పోతుంటే బిడ్డను చంపేశారు. కనీసం ఆ రేవంత్ రెడ్డి గారు బిడ్డను చూసి కూడా వాళ్ళ మీద శిక్ష తీసుకొని లేదు కాబట్టి ఆ దేవుడన్నా వాళ్ళని శిక్షిస్తాడని